కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతు బంధుపై కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతోందని అన్నారు. రైతు భరోసా డబ్బులు వేసినట్లు వేసి మళ్లీ అలాగే చేసింది కాంగ్రెస్ నేతలే అంటూ విమర్శలు చేశారు. రైతుల విషయంలో బీఆర్ఎస్ రాజకీయం చేసిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక ఇదే చివరి రైతు భరోసా అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. 3 రోజులుగా వస్తున్న అకాల వర్షాలు రోడ్ల మీద ఉన్న లక్షలాది టన్నుల ధాన్యం ఖరాబ్ అయిపోయింది, కొంచెం చోట్ల కొట్టుకపోయింది. అకాల వర్షాలతోని గాలి దుమారాలతో చాలా నష్టం జరిగింది. మరి దాంట్లో కూడా రైతులకు ఏదైతే నష్టం జరిగిందో ప్రతి గింజ ఒడ్లు కొనిపించి తీరాలి ప్రభుత్వం. లేదు మిల్లర్లు కొనకపోతే ఆ నష్టాన్ని ప్రభుత్వమే ఆ రైతాంగానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోయినాయి పోంగా ఎండినాయి పోంగా రైతు నానా తిప్పలు పడి ఆఖరికి ట్యాంకర్లు పెట్టి పండించుకున్న ధాన్యం ఇవాళ కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒకరొకరు కళ్ళల్లో పోసి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసి నెల దాటింది. నెల 15 రోజుల నుంచి కూడా ఉన్నామని రైతులు మొత్తుకుంటున్నారు. మరి అటువంటిది తప్పకుండా ఆ రైతులందరినీ ఆదుకోవాలి. గతంలో కేసీఆర్ గారు ఎట్లయితే కొనిపించిండ్రో చివరి ధాన్యం గింజ కూడా లేకుండా జూన్ జూలై దానికి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడిపి వర్షాలలో వచ్చిన దాన్ని కూడా మిల్లర్లను కన్విన్స్ చేసి ఏ రకంగా అయితే కొనిపించిండ్రో తప్పకుండా ఇవాళ చివరి గింజ వరకు కొనాలి. జరిగిన నష్టాన్ని వెంటనే రైతాంగానికి భర్తీ చేయాలి. మరి మామిడి తోటలు కూడా చాలా మామిడి తోటలు రాలిపోయినాయి, చెట్లు ఇరిగిపోయినాయి, కొన్ని చోట్ల ఇండ్లు కూలిపోయినాయి, కొన్ని చోట్ల పశువులు చనిపోయినాయి. ఈ అకాల వర్షంతో రైతాంగం ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారు.